జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పెహల్గాంలో విహారయాత్రకు వెళ్లిన టూరిస్టులపైన మరియు అక్కడ ఉన్న వారిపైన ఉగ్రమూకలు జరిపిన మారణకాండకు నిరసనగా ఈ రోజు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఎదురు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఫ్రెండ్ సర్కిల్ చనిపోయిన వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ దాడిపై డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పాకిస్తానీ కుక్కలు పిచ్చి పట్టినట్టు అమాయక టూరిస్టులపై ఉగ్రదాడి చేయడం చాలా అమానుషమని, కాశ్మీర్ అందాలని చూద్దామని వచ్చిన వారిని అమానుషంగా కాల్చి చంపడం పెరిగిబంద చర్య అని, వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ముందుకొచ్చి పోరాడాలని, ఇండియన్ ఆర్మీ దుస్తులలో వచ్చి దొంగ దెబ్బ తీయడం పిరికిపంద చర్య అని, పాకిస్తానీలు ఇండియా నుంచి పూజకు పుల్ల కూడా తీసుకెళ్లలేరని, దొంగచాటుగా వచ్చి దొంగ దెబ్బ తీయడం మగధరం కాదని, దమ్ముంటే ముందుకొచ్చి పోరాడే ధైర్యం లేక వెనక నుంచి దొంగ దెబ్బ తీస్తున్నారని, వారికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. రచ్చబండ ఫ్రెండ్స్ అందరం కూడా ఇక్కడ వారికి ఒక 5 నిమిషాల పాటు మౌనాన్ని పాటిస్తాం. వెనక్కి వెళ్ళిపోతే అందరం మొదలు కాశ్మీర్లో మరి ఉగ్రవాదులు దాడి చేసి మరి కరాటికల్గా వెళ్ళిన వారిని పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థలు టార్గెట్ చేయడం జరిగింది. మరి అది చాలా దుర్మార్గ చర్య. ఏదన్నా ఉంటే ముందుకొచ్చి పోరాడాలి, కానీ వెనక నుంచి దొంగ దెబ్బ తీయటం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా కానీ ఈ ఉగ్రదాడిని మరి ఖండిస్తూ ఇలాంటి దాడులకి ముందు జరగకుండా చూడాలని, అదేవిధంగా ఉగ్రరూపం లేకుండా ఉగ్రదాడులు అందరినీ కూడా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కుదిమిచ్చేలాగా ఈ ప్రభుత్వం పాటించాలని, అదేవిధంగా ఈ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని మన దేశాన్ని మన జనాభాని రక్షించాలని మరి చెప్పండి. భారతదేశంలో నివసిస్తున్న వారందరికీ కూడాను సమైక్య భారతం అనే నినాదంతో ఉన్నటువంటి భారతీయుల మీద పాకిస్తాన్ ఉగ్ర దాడులు, భారతీయులు ముఖ్యంగా హిందువుల మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నాం. 24 మందిని మట్టుపెట్టినటువంటి వారిని, చనిపోయిన వారిని, వారి ఆత్మకి శాంతి చేకూరాలని పాటిస్తూ, అట్లాగే భారతదేశం మోడీ గారి ప్రభుత్వం తీసుకునే చర్యలు శ్లాఘనీయం. మరి అలాంటి బుద్ధి చెప్పకపోతే వాళ్ళు దారిలోకి రాదు. మన దేశంలోకి వచ్చి పక్క దేశం వారు ఈ రకమైనటువంటి దాడులు చేస్తున్నారంటే మన మీద చులకన భావంతో ఉన్నట్టే. సరి అయిన బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా